నమస్తే సుమన్ టీవీ. ప్రస్తుతం మనం తునిలో ఉన్నాం. అయితే దీనికి సంబంధించి అయోధ్య రామాలయం సంబంధించి ఏదైతే మన శ్రీరాముడు ఘనంగా జనవరిలో మనకి గుడి ప్రారంభోత్సవం ఉందో దానికి సంబంధించి తిరుపతి నుంచి కూడా ఒక బాలరాముడు మనకి ఇక్కడ శోభాయాత్ర చేసుకుంటూ కూడా ఇక్కడ తుని రావడం జరిగింది. అయితే ఈ శోభాయాత్రలో భాగంగా మనకి చూడొచ్చు విగ్రహం పాలరాతి నల్లరాయ విగ్రహం కూడా చూడొచ్చు. చాలా అద్భుతంగా ఉంది. బాలరాముడిని కూడా మనం ఇక్కడ చూసేందుకు భక్తులు వేలల్లో వచ్చారు. అయితే ఈ విగ్రహం తిరుపతి నుంచి కూడా ఇలా అయోధ్యకి చేరుకునే తరుణంలో 26 రోజులు ఇలా అయోధ్యకి చేరుకుంటుంది. అయితే దీనికి సంబంధించి ఆలయానికి సంబంధించి వీళ్ళు ట్రస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎన్ని రోజులు ఈ శోభాయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరుగుతుంది? శోభాయాత్ర 26 రోజుల పాటు జరుగుతుందండి. డిసెంబర్ 17వ తారీఖున ధనుర్మాసం ప్రారంభోత్సవంగా ఈ యాత్రని అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రారంభించారు. అక్కడి నుంచి ఈ రోజు తుని రావడం జరిగింది. ఇది 16వ రోజు. సో ఇంకా ధనుర్మాసం జనవరి 14కి ఇది అక్కడ ఈ యాత్ర దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ యాత్ర ఇది 14వ తారీఖుని మొదలెట్టి ఇది వేళ మనకి తుని రాబోయే 30వ తారీఖు పట్టిందండి. మొత్తం ఇది 5 రాష్ట్రాల గుండా ఈ శోభయాత్ర సాగుతుంది. ఇందులో భాగంగా ప్రతి ఆలయాన్ని సందర్శిస్తూ భక్తులకి స్వామివారి దర్శనం కల్పిస్తూ ఈ యొక్క శోభయాత్ర కొనసాగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో చాలా మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని ఆయన యొక్క ఆశీస్సులు పొందుతూ ఈ శోభయాత్రకు దోహదం చేస్తున్నారండి. ఇందులో ముఖ్యంగా ఈ శోభయాత్రకు ముఖ్య కారణం ఈ యొక్క దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ముఖ్య వ్యక్తి మన రాట్నాల సూర్య గారు దీని యొక్క సారథ్యం వహిస్తున్నారు. ఈయన యొక్క ఈ సారథ్యంలో ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఇప్పటి వరకు దేవాలయానికి ఉచితంగా రాతి విగ్రహాలు కూడా ఇవ్వడం జరిగింది. మాకు ఈ చుట్టుపక్కల అన్ని జిల్లాలో కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా కొన్ని దేవాలయాల్లో దీప నైవేద్యాలు లోచుకునే ఆలయాల్లో కూడా మన కార్తీక మాసంలో నెలకు సరిపడి ఒక 9 రకాల సామాగ్రిని అందజేయడం జరిగింది. మన జిల్లాలోనే ఈ యొక్క 3 జిల్లాలో నా ద్వారాగా 25 కిట్లు దేవాలయాలకి పంపిణీ చేయడం జరిగిందని మొత్తం సుమారు నేను ఈ తూర్పుగోదావరి తొండంగి మండలం, పాయకపేట మండలం, నక్కపల్లి మండలం మొత్తం అన్ని మండలాల్లో మేము ఈ యొక్క దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు అందజేసిన పూజా సామాగ్రిని ప్రతి ఆలయానికి ఇచ్చి ఆ భక్తులకి మేము అందజేసామండి. దీనిలో చాలా ఇదిగా ఇది దోహదం చేస్తుంది ఈ ట్రస్ట్. దీనికి ఇలా ట్రస్ట్ ఉండడం వల్లే మన రాష్ట్రంలో ఇంకా 5వ సంప్రదాయం కొనసాగుతుందండి. ఈ ట్రస్ట్ కి చాలా ప్రతి ఒక్కరు రుణపడి ఉన్నాం. మనం ఇలాంటి సంస్థలను బట్టికే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయండి. మనం ఈ ట్రస్ట్ తరఫున నేను మన ఈ యొక్క తుని పురపతులు బట్టి నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అయితే జై శ్రీరామ్ అంటూ తుని పురవీధులన్నీ కూడా మారుమోగిపోతున్నాయి. అయితే ఇక్కడ అయోధ్యకి సంబంధించి విగ్రహం ఇక్కడికి రావడం అనేది మన తుని ప్రజలు నిజంగా చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని కూడా ఇక్కడ తుని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అయితే ఇక్కడ తునికి సంబంధించి ఒక ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్, చెప్పండి, అసలు శ్రీరాముల వారిని మన ముందుగా ఇక్కడ చూడడం మీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం సూరవరం. ఈ అయోధ్య రామ మందిరం అనేది మన హిందువులు అందరికీ కూడా ఒక మన సనాతన ధర్మంలో, మన హిందూ ధర్మంలో గ్రంథాల్లోని వేదాల్లోని అయోధ్యలో రాముడు జన్మించాడని అనే నమ్మకంతో ఇన్నాళ్ళు కూడా మన దేశంలో హిందువులంతా భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే కోర్టు అయోధ్య రాముడు పుట్టిన ప్రదేశమని ఒక చరిత్రాత్మకమైన ప్రకటన చేసింది. ఆ తీర్పుకి ప్రపంచంలో ఉన్న హిందువులందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దేశ నలుమూల నుంచి, ప్రపంచ నలుమూల నుంచి ఈ శ్రీరాముడు ప్రాణ ప్రతిష్టకు, విగ్రహ ప్రతిష్టకు హాజరవుతున్న సందర్భంగా ఈరోజు దాన ధర్మ ట్రస్ట్ వారు చారిటబుల్ ట్రస్ట్ వారు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. అది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయాలన్నీ కూడా సందర్శిస్తూ అందరికీ ఆ శ్రీరాముడి దర్శన భాగ్యం కల్పిస్తూ అందరినీ కలుపుకునే విధంగా, అందరికీ భక్తిభావాలు కలిగే విధంగా, అందరినీ చైతన్యపరిచే విధంగా, మన హిందూ ధర్మం వైపు అందరూ నడిచే విధంగా వీరు ప్రయత్నానికి మా ప్రత్యేకమైన మా ఆలయం కమిటీ తరపున
ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి తిరుపతి నుంచి అయోధ్య తీసుకెళ్లే బాలరాముడు రథయాత్రని మరి మా గ్రామానికి ఎస్ అన్నవరం ఏ సురవరం గ్రామానికి విచ్చేసి ఉన్నది. మరి ఈ యొక్క రథయాత్రని మా గ్రామానికి వచ్చినందుకు ఎంతో ఆనందపరుస్తున్నాం. మరి మన గ్రామంలో మేము అయోధ్య వెళ్ళి దర్శించుకోలేని విధంగా ఉన్నది కాబట్టి మరి ఆ దర్శన భాగ్యాన్ని మాకు కలిగించారు కాబట్టి ఆ ట్రస్ట్ వారికి మేము ఎంతో రుణపడి ఉంటాం. మరి ఈ బాలరాముణ్ణి మా ప్రజలందరూ కూడా దర్శించుకుని ఎంతో ఆనందం ఎలబుచ్చుతున్నాం కాబట్టి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.